కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మజ్లీస్ కు అప్పగించాలని చూస్తున్నాయని ఆరోపించారు. మజ్లీస్ కబంధ హస్తాల నుండి తెలంగాణను కాపాడడమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెన్నై పోయి రెండు పార్టీలు కలిసి చెన్నైకి పోయింది ఎవరు? దక్షిణాది రాష్ట్రాల పేరుతోని చెన్నైకి కలిసిపోయింది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెట్టేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింది వాళ్ళు? బీఆర్ఎస్ కాంగ్రెస్. హైదరాబాద్లో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవం గెలిపించడానికి ఒక్కటైంది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్కు అప్పయ్యపడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయి. అందుకే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ను ఏకగ్రీవం గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్కి అప్పయ్యపడానికి చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమ పాలనను, ఈ రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరు కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.